మన బ్రతుకు దినములన్నిట మనం నివాసము చేయదగిన స్థలం ఏంటంటే యెహోవా జీవము కలిగిన మందిరం. ఏంటది? అందరూ చెప్పండి. మనం ఎక్కడ నివసించాలంట? చిరకాలం మన బ్రతుకు దినములన్నిట మన చివరి శ్వాస వరకు మనం నివసించవలసింది జీవము కలిగిన దేవుని మందిరం. మీరు రాజులై ఉండొచ్చు, బలవంతులై ఉండొచ్చు, అధికారులై ఉండవచ్చు, సామంతులై ఉండవచ్చు. దావీదు ఒక రాజు అండి. ఎవరు దావీదు? చెప్పండి. ఫోజా, బూజా, గాజా రాజు. ఆయనకేంటి కొదువా? మరి రాజుకి అన్ని ఉన్నప్పటికీ ఆయన వాంఛ, ఆయన ఆశ్రయం ఏంటంటే వీటిల్లో కాదు నేను నివసించవలసింది, వీటిల్లో కాదు నేను బ్రతకవలసింది, నాకు జీవము కలిగిన దేవుని మందిరం నాకు కావాలి. దేవా, అల్పమైన స్వల్పమైన పిచ్చుకలకు నీ బలిపీఠం దగ్గర నివాసం ఉంది కదా నాయనా. ఎంత ఘనమైన వాడు ఎంత అల్పమైన పక్షులకు పోల్చుకుంటున్నాడు చూడండి. నీ బలిపీఠం దగ్గర, నీ మందిరంలో ఆ బలిపీఠం దగ్గర పిచ్చుకలకు నివాసం ఉందే. నీ గడప దగ్గర కాల్చుకొని ఉంటానయ్యా నీ ఉపదేశం కొరకు. కొంతమందికి దేవుని మందిరం అంటే ఎంత చులకనో, కొంతమందికి దేవుని ఆలయం అంటే ఎంత చులకనో. కానీ ఆ విలువనెరిగిన వ్యక్తి, మందిరము యొక్క ఘనతను చూచిన వ్యక్తి, దేవుని మందిరమును ప్రేమిస్తే దేవుని ప్రేమ అతనిలో ఎంత పరిపక్వమవుతుందో ఎరిగిన వ్యక్తి జీవము కలిగిన దేవుని మందిరాన్ని విడిచి ఉండలేడు. రాజు నీ గడప దగ్గర కాచుకొని ఉంటానయ్యా అంటాడు. మనమేమో ఏమన్నా పాటలు ఏమనండి, వెనక 4 ఫ్యాన్లు తిరగట్లా వేస్తావా ఫ్యాన్లు? రాజుగారికి ఏమో గడప దగ్గర కావాలంటే స్థలం, మనకేమో ఫ్యాన్ కింద కావాలి స్థలం. ఏమండి, కుర్చీలు కొంచెం పెంచండి. ఆరోగ్యం బాగాలేక కుర్చీల్లో కూర్చుంటే తప్పేమీ కాదండి, ఇబ్బంది ఏమి కాదండి. కానీ మనం ఘనతను కోరుకోకూడదు కదా, ఆధిక్యతను కోరుకోకూడదు కదా. ఒక రాజే దిగవచ్చి దేవుని మందిరం గడప దగ్గర నాకు అంత స్థలం ఉంటే చాలు అనే అంత వినయ విధేయతలతో దిగివస్తే ఆ వ్యక్తిని దేవుడు ఆ గడప దగ్గర నుంచి హెచ్చించి ఆకాశమునకు తీసుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతను సింహాసనమును విడిచి గడప దగ్గరకు వస్తే తండ్రి అనే దేవుడు ఆ గడప దగ్గర ఉన్న వ్యక్తిని ఊరేగింపులోకి తీసుకుని వెళ్ళాడు. ఎందుకంటే దేవుని మందిరంలో పరకట్టబట్టి ఊడ్చిన జీవితం ధన్యమేనండి. నా కండ్లారా చూశాను, అనుభవిస్తున్నాను కనుక చెప్తున్నానండి. దేవుని మందిరంలో ఒక పరకట్ట పట్టుకొని 4 పేపర్లు ఊడ్చిన జీవిత ధన్యమేనండి. నేను నిండు హృదయంతో సాక్షిగా చెప్తున్నాను. నేను సేవ చేస్తున్న ఒక మందిరంలో ఒక సహోదరికి ఈ 2 కాళ్ళు లేవండి. ఈ 2 కాళ్ళు లేవు, సచ్చుబడిపోయి సన్న ఓసు కాళ్ళు. గవర్నమెంట్ వాళ్ళు ఆమెకి చేతితో తొక్కునే రిక్షా ఇచ్చారు. ఆ కరెంట్ ఆఫీస్ ప్రక్కన ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని, చిన్న బడ్డీ కొట్టు, భర్త కూడా లేడు ఆమెకి, ఒకే ఒక కొడుకు, బడ్డీ కొట్టు పెట్టుకొని బిస్కెట్స్ చాక్లెట్స్ అమ్ముకొని ఆమె బతుకుతుంది. మీకు సాక్షిగా చెప్తున్నాను. ఆమె పని ఏంటంటే ఉదయాన్నే షాప్ ఆ బడ్డీ కొట్టు తీసే ముందు మందిరంకి వస్తుంది. ఏది ఆ రిక్షా ఇంచుమించు ఒక 2.5 కిలోమీటర్ ఉంటుంది ఆమె ఇంటికి మందిరానికి. ఆ రిక్షా ఇట్లా తొక్కుకుంటూ వస్తుంది, వచ్చి అటు ఇటు చూస్తుంది, ఎవరు లేరు అనుకుంటే ఆ రిక్షాలో నుంచి అలా జారబడుతుంది కిందకి.
రెండు కాళ్ళు ఈడ్చుకుంటూ అట్లా ఈడ్చుకుంటూ మందిరంలోకి వచ్చి మందిరంలో ఆమె ఒక 10-15 నిమిషాలు ప్రార్థన చేసుకుని అప్పుడు మళ్ళీ కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళి రిక్షా అది ఎక్కి వెళ్తుంది. కొట్టు తీసుకుని ఆ కొట్లో కోలబడి ఉంటుంది, ఆ కొట్లో పాపం పేదరాలు. మంచి విశ్వాసం అండి. నేను నిజంగా అలాంటి విశ్వాస వీరుల్ని కళ్ళతో చూసే భాగ్యం ఇచ్చాడు దేవుడు అనిపిస్తుందండి. కన్నీళ్లతో ప్రార్థన చేసుకుంటుంది. ఎప్పుడన్నా ప్రార్థన చేయమని వచ్చినా కూడా నేను ప్రార్థన చేస్తుంటే మౌనంగా అలా కన్నీళ్ళు వదులుతుంది ఆమె. అంత మంచి విశ్వాసం అండి. ఆమె సంపాదించుకున్న 10 రూపాయల్లో దశమ భాగం అంటది, మరలా కానుక అంటది. మంచి అంటే యథార్థమైన హృదయం. సరే, ఎప్పుడన్నా కనుక ఆమెకి ఇబ్బందిగా ఉంటే కొట్టి తీని రోజు ఏం చేస్తుందంటే ఆమె రోజులో ఏదో ఒక వేళ వస్తుంది. ఈరోజు కొట్టి తీయకపోతే ఏదో ఒక వేళ ఏదో ఒక సమయంలో వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తుంది. మందిరంలో ఉండే సిస్టర్స్తో చెప్పాను నేను, అమ్మా ఆమె పరిచర్యను బాగా ప్రేమించే వ్యక్తి, ఆమెకున్న 10 రూపాయల్లో పరిచర్యకి ఎంత సహాయం చేస్తుంది. కోట్లు ఇవ్వాల్సిన అవసరం లే, యథార్థమైన హృదయంతో యథార్థంగా ఆమెకి కలిగిన దాంట్లో నమ్మకంగా ఇస్తే చాలు కదా అని నేను ఎందుకు ఒకరోజు చెప్తూ సిస్టర్స్తో చెప్పా. అమ్మ ఆమె కనుక ఇప్పుడన్నా వస్తే భోజనం వేళకు వచ్చినా లేదా ఉదయాన్నే టిఫిన్ టైంకి వచ్చినా ఏదన్నా కొంచెం పెట్టి పంపించండి, పాపం పేదరాలు మన మీద ఆధారపడుతుంది కదా, మనం కూడా వాళ్ళు చూసుకోవాలి కదా. అట్లంటే అట్లాగే అన్న అని చెప్పేరేళ్ళు అయిపోయింది. మీకు ఆశ్చర్యమైన సంగతి చెప్తానండి. ఎప్పుడన్నా ఆమె భోజనం టైంకి కానీ ఉదయం టిఫిన్ టైంకి కనుక వస్తే మా దగ్గర ఏముంటే అదే కదండి, మా దగ్గర పంచపక్ష పరిమాణాలు ఏమి ఉండవు కదా, ఏదో మేము తినేదే. ఆమె వస్తే పాపం ఈ సిస్టర్స్ ఆమెను పిలిచమాట్రా అని మా రూమ్లో కొంచెం వరండా ఉంటుంది, ఆ వరండాలో కూర్చోబెట్టి ఆమెని సిస్టర్స్ కొంచెం ఆమెకి ఏది ఉంటే అది అంత పళ్ళులో వేసిస్తే అపురూపంగా తింటుందండి. నేను నిజంగా నాకు ఇప్పటికీ ఒళ్ళు పులకరిస్తుంది, నేను మర్చిపోలేని సంఘటన. అపురూపంగా తింటుందండి. అవును, ఇంకా ఒక విలువైన మాట చెప్తాను. తినేం చేస్తుందో తెలుసా? ఆమె ఆ పళ్ళింకడికి అక్కడిచ్చి చిన్నగా వెళ్ళి, మీరు నమ్మండి నా మాట, అక్కడ మందిరంలో పరక్కట్ట ఒకటి ఉంటే అది 30-60 మందిరం అండి. అది నా బండ్లు, టైల్స్ కూడా కాదు, 30-60 మందిరం. ఆ మూల పరక్కట్టుంటే ఆ పరక్కట్ట తీసుకొని మందిరం అంతా ఊడుస్తుందండి. ఈ 2 కాళ్ళతో ఈడ్చుకుంటూ అండి. అవును, నేను ఒకసారి ఆమెను పిలిచి చూశాను. నేను బాధ అనిపించింది, నాకు అయ్యో అనిపించి ఆమెను పిలిచి అన్నానమ్మా, నీకెందుకు వచ్చిన గొడవ? అప్పుడే పరక్కట అప్పుడే వెళ్ళి ప్రార్థన చేసుకున్నాక వెళ్ళిపో, పరిచయం చేసేవాళ్ళు వస్తారు వాళ్ళు చేస్తారు వెళ్ళిపో. అట్లా అని 1-2 సార్లు నేను గదిమానండి. ఒకరోజు నేను ఎక్కడికో ప్రార్థన చేయడానికి పునాది రాయి వేయడానికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చానండి. నేను వచ్చేసరికి ఈమెకేదో కొంచెం అంత టిఫిన్ అది పెట్టినట్టున్నారు, వెళ్ళి తిని నేను వచ్చేసరికి అండి పరక్కత్త పట్టుకుని మందిరం ఊడుస్తుందండి. 2 కాళ్ళు ఇట్లా ఈడ్చుకుంటూ ఇట్లా బోర్లగా ఇట్లా వంగి ఒక చేతి ఇట్లా ఊడుస్తూ ఉందండి. నేను వచ్చాను, బైక్ అక్కడ స్టాండ్ వేసి చూశాను. తిన్నగా నేను బైక్ స్టాండ్ వేసి కాముగా నేను రూమ్లోకి వెళ్ళిపోయానండి. నేను గదిలోకి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి ఒక అర్ధగంట ఏంటండి, అర్ధగంట అయిన తర్వాత నేను బయటకు వచ్చాను. వస్తే నా రూమ్ ముందు అలా కూర్చోనుంది. నేను అన్నాను, ఏమ్మా అన్నాను. మీరు నమ్మండి, గల్లుమని ఏడ్చిందండి. నాకు ఇప్పటికీ ఆ సీన్ నా కళ్ళ మీద ఉంటుందండి. ఏడ్చింది. నేను ఇంకేదో కష్టం వచ్చింది ఏదో నన్ను నేనే 2 మెట్లు నా రూమ్కి మందిరానికి 2 మెట్లు దిగి ముందుకెళ్ళి ఏమ్మా ఏంటమ్మా అన్నాను. ఆమె పాపం కింద కూలబడట్లో ఉండి ఇటు చూస్తున్నాను. అన్నా, దేవుని మందిరంలో అంత అన్నం తిన్నానన్నా. అది కూడా ఆమె మాట్లాడలేక కుములు ఏడుస్తూ, దేవుని మందిరంలో అంత అన్నం తిన్నానన్నా. తిన్న అన్నానికి
నా దేవునికి రుణం తీర్చుకుని వెళ్తానన్నా, మందిరం ఊడ్చుకుంటానన్నా అని వచ్చింది. ప్రియులారా, ఏదో నేను చెప్తుంటే కాదు, కానీ నాకు ఇప్పటికీ గుండె జల్లు అంటదండి ఆమె ఏడ్చిన ఏడుపు. మందిరంలో అంత అన్నం తిన్నాను కదన్నా, ఆ తిన్న అన్నానికి రుణం తీర్చుకుని వెళ్తానన్నా, మందిరం ఊడ్చుకుంటానన్నా, ఓడవద్దని అనద్దన్నాను ఏడ్చిందండి. నా ఒళ్ళు చల్లగైపోయింది. ఒక మాట అన్నానమ్మా, నువ్వు చేయలేవని నిన్ను చిన్నచూపు చూడట్లేదమ్మా, నేను మరోలా అనలేదు తల్లి, నువ్వు బలహీనరాలు కదా, పరిచయం చేసేవాళ్ళు మనవాళ్ళు వస్తారు కదా, వాళ్ళు చేస్తారు అన్నానే, కానీ నేను నిన్ను చిన్నచూపు చూడలేదు తల్లి. నేను ఎందుకంటానమ్మా మాట, నీకు ఓపుకుండి చేస్తానంటే చేయమ్మా, నేను ఎందుకు అడ్డుపడతానమ్మా అంటే ఆమె అనింది, 2-3 సార్లు చెప్పావన్నా నువ్వు, మరలా ఇప్పుడు నువ్వు వచ్చేసరికి నేను అదే చేస్తున్నాను, కోపడతావేమోనని అని దండం పెడుతుంటే నేను ఆమె బతిమాలాను, తల్లి అట్లా చేయకూడదు, అట్లా అనకూడదు, నువ్వు నన్ను, నేనెవరినమ్మా అడ్డగించడానికి. పిల్లలు నేను సాక్షిగా చెప్తున్నాను. ఈ రోజున ఒక లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం అదే మన మందిరంలో ఉంది, అక్కడ అదే ఊర్లో 3 రోజులు మహాసభలు పెట్టి ఒకరోజు నన్ను పిలిస్తే వాక్యం చెప్పడానికి వెళ్ళాను. నేను అక్కడ నేను సేవ చేశాను. పోయిన సంవత్సరం 3 రోజుల మీటింగ్లో ఒకరోజు వాక్యం చెప్పడానికి పిలిస్తే వెళ్ళా. నేను 4:30-5 గంటలకు వెళ్ళిపోయాను. తిన్నగా మందిరంలోకి వెళ్ళాను. ఇప్పుడు స్థానికంగా ఉన్న పాస్ గారితో కూర్చొని మాట్లాడుతూ నేను అడిగాను, అన్నా ఆ కరెంట్ ఆఫీస్ దగ్గర ఒక బడ్డీ కొట్టు ఉండాలి, ఆమె కాళ్ళు ఉండవు అన్నానండి. వెంటనే ఇప్పుడున్న పాస్టర్ గారు టక్కన గుర్తుపెట్టి, అన్నా ఆమె బంగారు లాంటి విశ్వాసన్న అన్నాడు. అవునన్నా, నేను సేవ చేసే రోజుల్లో కూడా ఇలా ఉండేది, చాలా భక్తి కలిగింది. మరి నేను వచ్చేటప్పుడు చూశాను అక్కడ బడ్డీ కొట్టలేదే అన్నాను. ఆయన చెప్పాడు, ఆనందంగా చెప్పాడు, అన్న ఇప్పుడు బడ్డీ కొట్టేం జరపట్లేదు, బడ్డీ కొట్టి ఎత్తేసింది, రేకులు కొనుక్కున్నారు, వాళ్ళ అబ్బాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నవాడు ఇప్పుడు అట్లా కనిపించాడు. నిజంగా నా గుండె ఎంత ఆనందించిందంటే అంత సంతోషించిందండి. నేను ఆశ్చర్యంగా, ఏదో ఆ బుడ్డోడు అట్లాంటి వాడాలన్నా వాడు బెంగళూరులో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నా, ఇంచుమించు 80,000 రూపాయలు జీతం వాడికి. అమ్మ బాబోయ్! నా పిల్లలు ఒక మాట చెప్పనా, ఆ మందిరాన్ని కాచుకునే వ్యక్తిని చెప్పండి, దేవుడు విడిచిపెట్టడండి, విడిచిపెట్టడు.